మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల మన్నా అనే చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం క్షేమంగా ఉన్నారని తలస్తున్నాం. మీ కొరకు ప్రార్థన కూడా చేస్తున్నాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం నుండి ఎన్నో విషయాలు ధ్యానం చేస్తున్నాం. ఈ సత్యాలు, ఈ వాక్య ధ్యానాలు మీ జీవితానికి చాలా దీవెనకరంగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఒకవేళ మీకు ఇవి ఎంత దీవెనకరంగా ఉన్నాయో చక్కగా మీరు కూడా ఒక కామెంట్ చేసి మాకు తెలియచేయండి. మేము కూడా ఇంకా సంతోషిస్తాం, మీ కొరకు ప్రార్థన చేస్తాం. రండి, దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానం చేద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఎంత చక్కని మాట అండి. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటేనండి, దానికి బదులు ఇది, లేదా ఇలా అనుకుందాం, దూషణకు బదులు స్తుతి. ఇలా అంటే బాగుంటుంది కదా. అసలు యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబు మీదకు వచ్చిన ఆ శ్రమలన్నీ కూడా యోబు కుటుంబం అంతా పూర్తిగా తుడిచివేయబడటానికి, సాతానుగాడు అలా చేయాలి అనుకోవటానికి మూల కారణం ఏంటి? యోబు దేవుణ్ణి దూషించాలి, యథార్థతను వదిలిపెట్టాలి, వెళ్ళిపోవాలి. అదేగా మీరు 2వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు కూడా యోబు భార్య యోబు దగ్గరికి వచ్చి ఒకసారి అన్న మాట మీకు గుర్తేగా. ఇంకనూ యథార్థతను వదిలిపెట్టవా? ఒక్కసారి దేవుణ్ణి దూషించి చావరాదు అన్న పదం కూడా యోబు భార్య వాడింది. కారణం ఏంటంటే సైతాను ఆమెలో ప్రవేశించి ప్రేరేపించి ఆమె ద్వారా అలా పలికించాడు. టోటల్గా అసలు మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, యోబు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పొందుకున్నాడు కాబట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, అవన్నీ తీసేస్తే దేవుణ్ణి దూషిస్తాడు అనేది సైతాన్ గాడి వాదన. కానీ విచిత్రం ఏంటంటేనండి, యోబు కుటుంబంలో ఎంత నష్టం జరిగి టోటల్గా గత ధ్యానంలో మనం అధ్యయనం చేసినట్లు అంతా టోటల్గా యోబు ఫ్యామిలీ అంతా తుడుపు పెట్టకపోయినా, యోబు పిల్లలందరూ తుడుపు పెట్టేసిన, వాళ్ళందరూ లేకుండా పోయినా, ఆస్తి అంతా లేకుండా పోయినా, ఎన్ని శ్రమలు వచ్చినా యోబు మాత్రం 21వ వచనాన్ని మనం చూసినప్పుడు దేవుణ్ణి దూషించలేదండి. దానికి బదులు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. శ్రమలో సహితం దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. సనుగుడుకు బదులు స్తుతిస్తున్నాడు. దేవుణ్ణి దూషించటానికి బదులు స్తుతిస్తున్నాడు. సైతాను గాడండి సిగ్గుతో తోక ముడిచి పారిపోయాడు. ఒక్క మాటలో చెప్పాలంటే వాడు అనుకున్నది ఏమిటంటే దేవుణ్ణి దూషిస్తాడని. కానీ యోబు చేసింది ఏంటి? దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. యోబు అంటున్నాడు, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి తిని, రేపు దిగంబరినిగానే అక్కడికి వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అసలు ఆ మాట ఎలా పలకగలమండి? ఇంత నష్టం వస్తే, ఇంత శ్రమలో అసలు 10 మంది పిల్లలు చనిపోయి, ఆస్తి అంతా పోయి, అసలు ఈ పదం ఎలా పలకగలం? ఏం మనిషి అండి బాబు యోబు, అసలు ఏం భక్తిపరుడు అసలు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. నేనేమన్నా తెచ్చానా? నా తల్లి గర్భంలోంచి వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు నేనేమన్నా తీసుకెళ్తానా? ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను దిగంబరిగా. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు సమస్తం. ఆయన నామానికే స్తుతి కలుగును గాక. ప్రియబిడ్డ, నిజంగా ఈ రోజున నీవిలా చెప్పగలవా? నీ కుటుంబంలో ఎవరైనా
పిల్లలో, భర్తో, భార్యో, బంధువులో ఎవరైనా మిస్ అయ్యారనుకోండి, ప్రభు పిలిచాడు అనుకోండి, నీ రక్త సంబంధులో ఎవరైనా సరే, యెహోవాయే ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు, ఆయన నామానికి స్తోత్రం అని చెప్పగలుగుతున్నావా? నీ కుటుంబంలో ఏదైనా ఆస్తి నష్టం ఎంత సంభవించినా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, అది కూడా కలుపుకొనే కాంది. అలాంటి ఆస్తి నష్టం కూడా ఇందులో కలిసే ఉందిగా. దేవుడే ఇచ్చాడు, దేవుడే నష్టాన్ని అనుమతించాడు, దేవుడే ఇచ్చిన దాన్ని తీసేశాడు, దేవుని నామానికి స్తోత్రం అనగలవా? ప్రియబిడ్డ, ఈ రోజున చాలామంది దేవుణ్ణి వదిలిపెట్టారు, మందిరాలు మానేశారు, మాకొద్దు దేవుడని దేవుడి మీద అలిగారు, దేవుడి మీద కోపం పెట్టుకున్నారు. ఎందుకంటే దేవుడు మా కుటుంబంలో ఇలాంటిది అనుమతించారు, నా బిడ్డ మీదకి ఇలాంటి కీడు వచ్చింది, నా కుటుంబంలో ఇలాంటి నష్టం వాటిల్లిందని దేవుణ్ణి స్తుతించకుండా సనిగేవారిగా, గొణిగేవారిగా, దేవుణ్ణి దూషించేవారిగా, దేవుణ్ణి విడిచిపెట్టేవారిగా ఈ రోజున ప్రజలు ఉండటం చాలామందిని గమనిస్తాను. కొంతమంది అయితే ఈ బైబిల్ మాకు అక్కర్లేదు, మీరు తీసుకోండి అని పక్క వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకమ్మా అంటే, మాకేం జరిగింది, మాకేం పెద్ద మేలు జరిగిందిలేండి, మాకు వద్దులే, మాకు యేసు ప్రభు వద్దు. ప్రియులారా, ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. మరి ఇక ఈ బైబిల్ గ్రంథాన్ని వారు చేత పట్టుకుంది, బైబిల్ కొనుక్కుంది దేనికో తెలియదు, మరి వాళ్ళు ఏం చదువుతున్నారో తెలియదు. బైబిల్లో నీకు అన్నీ మేలులే జరుగుతాయి, మేలు చేస్తేనే స్తుతించు, అలా ఉందా? శ్రమలో కూడా స్తుతించమనేగా ఉంది, శ్రమలు క్రైస్తవుడికి ఉంటాయనేగా బైబిల్లో ఉంది. అలా కాకుండా మేలు జరిగితేనే స్తుతించమని ఉందండి బైబిల్లో ఎక్కడన్నా? మేలైనా కీడైనా దేవునికి స్తోత్రం. నా జీవితంలో ఏం జరిగినా నేను నా ప్రభువుని వదిలిపెట్టను, అది కదా నిజమైన భక్తి. హల్లెలూయా. దేనికి బదులు ఏది? స్తుతించడానికి బదులు నీ నోటిని సనుగుడికి వాడతానో, గొణుగుడికి వాడతానో? అపవాది నవ్వుకోవటానికి నీ మాటలు కారణమవుతున్నాయి, దేవునికి బాధ కలుగుతుంది. ప్రియ బిడ్డ, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, దేవుడు ఎప్పుడు కూడా మన నుండి కోరుకునేది అన్ని సమయాల్లో దేవుణ్ణి స్తుతించటమే, అన్ని సమయాల్లో దేవుణ్ణి ప్రార్థించటమే. నువ్వు దేవుణ్ణి స్తుతించు, నీ శ్రమలో దేవుణ్ణి స్తుతించు, నీ శ్రమ దీవెనకరంగా ఆయన చేస్తాడు. స్తుతించటం మాత్రం ఆపొద్దు, స్తుతించటం ఆపొద్దు, ఆగదు, స్తుతి ఆగదు. ఇకంతే. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక. యథార్థతను వదిలిపెట్టొద్దు, భక్తిని వదిలిపెట్టొద్దు, దేవుని సన్నిధిలో స్తుతి అస్సలు ఆపొద్దు, అసలు ఆపనే వద్దు. బలంగా ముందుకు వెళ్ళు, తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. సనగొద్దు, గొనగొద్దు, దూషించొద్దు. కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, ఇశ్రాయేలు ప్రజలను గురించి రాస్తూ, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిపోయారు అని. సనుగుడు, గొణుగుడు, దూషణలు మనకి నష్టాన్ని తెస్తాయి, స్తుతి ఆశీర్వాదాన్ని తెస్తుంది. మీరందరూ దీవించబడాలి అనేది దైవజనుడిగా నా నిండు హృదయంలో ఉన్నటువంటి కోరిక. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన ఈ సందేశం బిడ్డలకు దీవెనకరంగా చేయను ఆయన. యోబు గ్రంథం 1వ అధ్యాయాన్ని మేము ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఒక్కొక్క వచనంలో నుంచి ఎన్ని పాఠాలు మీరు మాకు బోధిస్తున్నారు. మా అందరికీ ఇది దీవెనకరంగా చేసినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తూ, ఈ ఉదయకాలం మన్నా ద్వారా మీ ప్రజలతో మాట్లాడారు. తిరిగి ప్రతి కుటుంబానికి మేలు చేయండి. ఎంత శ్రమలోనైనా సనగక, మిమ్మల్ని దూషించక, నా దేవుడు అన్యాయం చేశాడు అనక, మిమ్మల్ని స్తుతించి మేలు పొందే కృప ప్రతి బిడ్డకు దయచేయండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడే ఉండును గాక. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి. కలుసుకుందామా? ఈ వర్తమానాలు అనేకులకి తప్పకుండా పంపిస్తారుగా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.